వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు ఒక కొత్త తరహా ఆలోచన విధానానికి గతంలో చంద్రబాబు నాయుడు ఇదే తరహా పరిపాలన సాగించినా సరే ఇప్పుడు అదే తరహా ఆలోచన విధానానికి మరొకసారి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళ పనితీరు ఆధారంగా వాళ్ళకు ర్యాంకులు ఇచ్చి ఎవరైతే ర్యాంకులు మొదటి ర్యాంక్ వచ్చారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూనే ఎవరైతే చివరి నెంబర్లో ఉన్నారో వాళ్ళందరూ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందనే విధంగా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ లేదా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు చేశారు. బట్ దానికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం వైసీపీ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతోంది. దాని ప్రకారం చూస్తే చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ముగ్గురు కూడా ర్యాంకులు మెరుగుపరచుకోవాల్సిన విషయానికి సంబంధించి మాట్లాడుతూనే ఇదంతా కేవలం ఒక మీడియాలో కనిపించడానికి ఒక ఫీట్ లాగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ ర్యాంకులు ఎందుకు వచ్చాయి, ఈ ర్యాంకులు ఎందుకు ఇచ్చారు అంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు ఫైల్ క్లియరెన్స్ చేస్తున్న స్పీడ్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకులు ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మరో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏంటంటే ఈ ర్యాంకులు ఎవరిని తక్కువ చేయడానికో ఎవరో గొప్ప అని చెప్పడానికి కాదు, కేవలం వాళ్ళ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఒక గీటురాయిలాగా ఈ ర్యాంకులకు సంబంధించిన విషయాన్ని తీసుకోవాలనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలా చెప్పేలాగుంటే అసలు ర్యాంకులు ఇవ్వడం ఎందుకు అన్నది ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా సరే ర్యాంకులు ఇచ్చినా లేదా ఎవరైనా పనితీరు ఆధారంగా వాళ్ళకి విషయాలు చెప్పాలనుకున్నా సరే ఇంటర్నల్గా క్యాబినెట్ మీటింగ్లోనో లేకపోతే వాళ్ళ సంబంధించిన ఏపీ మీటింగ్లోనో జరిగేది. అలా కాకుండా ఈసారి దీన్ని బహిర్గతం చేయడం ద్వారా కొంతమంది అవమానపరిచే ప్రయత్నం చేశారు అన్న ఒక మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ర్యాంకుల గోల్ ఏంటి, ఈ ర్యాంకుల ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాలనుకున్నారు, అది నిజంగానే ఆ మంత్రులకు అర్థమైందా లేదన్న విషయంపైన మనం చర్చ చేపట్టాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బొట్ల రాంబాబు గారు జాయిన్ అవుతున్నారు, అలాగే టీడీపీ పార్టీ నుంచి నాగేంద్ర కుమార్ గారు మనతో పాటు ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. నాగేంద్ర గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి అసలు ఈ ర్యాంకులు ఈ ర్యాంకులు ఏంటి, ఈ ర్యాంకులు ఇవ్వడం ద్వారా మంత్రులకు ఎలాంటి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు లేదా ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు అన్నది ఒక ప్రశ్న ఉంది. సో మీరు ఏమంటారు? ఒకటి సార్, ఈరోజు మనం ఏదైతే ర్యాంకులు చూస్తా ఉన్నామో ఆ ర్యాంకుల వల్ల మనకు ఒకటి అర్థమైంది. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఈ రాష్ట్రానికి కొంతమంది మంత్రులు ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు, వాళ్ళు ఫైల్ క్లియరెన్స్ చేస్తూ ఉంటారు అనేది ఈ రాష్ట్ర ప్రజలకు దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత తెలిసిందండి. ఇది ఒకటి మాత్రం మనం గమనించాలి. గతంలో ఇప్పుడు మాట్లాడే వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కానివ్వండి, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. గతంలో వాళ్ళు చేసే మంత్రి పదవి ఏ శాఖకు మంత్రి కూడా తెలవని విధంగా మంత్రి పదవులు నిర్వర్తించిన ఘనత వైసీపీ ప్రభుత్వంలో ఉండేది. ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి శాఖల్లో ఫైల్ క్లియరెన్స్ గురించి ఏ మంత్రి ఎలా పనిచేస్తా ఉన్నాడు అనేది చూడటం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళతో పాటు పోటీగా మీరు పనిచేయాలని చెప్పడం కోసం, అలాగే ఇది పారదర్శకతగా ప్రజలకు కూడా తెలిసే విధంగా, ఏ మంత్రి దగ్గర ఫైల్స్ లేట్ అవుతా ఉన్నాయో అది ప్రజలకు తెలిసే విధంగా కూడా పారదర్శకంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు మంత్రులందరూ కూడా ఉత్సాహంగా, ఎవరైతే నెంబర్ 1 లో ఉన్నారో వారు మరింత ఉత్సాహంగా, వారి వెనకాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో పాటు పోటీగా తమ డిపార్ట్మెంట్ లో ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో, ఫైల్ పెండింగ్ అంటే ప్రజల ఇబ్బందుల కోసం వచ్చే ఫైల్, అది అటువంటిది మన దగ్గర ఆగకూడదు, మనం కూడా ఒక వేగంగా పనిచేయాలి, మన దగ్గర వచ్చిన వాటిని కూడా పరిశీలించి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని వాళ్ళు కూడా గుర్తించి ఈ రోజు మరింత వేగంగా పనిచేయడానికి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడానికి కూడా పనికొస్తుందని మేమంతా అనుకుంటా ఉన్నాం. ఈ రోజు పబ్లిక్ అంతా కూడా అనుకుంటా ఉన్నారు, పార్టీస్ అండ్ ఇర్రెస్పెక్టివ్ కమ్యూనిటీస్ ఈ రోజు అనుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి మంత్రులుగా పనిచేస్తా ఉన్నారు. రాంబాబు గారు మీ వాయిస్, రాంబాబు గారు, ఎస్ నాగేంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మేబీ అది జూమ్ వల్ల మీకు డిస్కనెక్ట్ అవుతుంది. ఎస్ రైట్, ఒకసారి పీసీఆర్ నేను మ్యూట్ చేయమని చెప్తాను. ఎస్ మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు, ఎక్స్పోజ్ చేశారు, అదంతా కూడా అందరూ మా జిల్లా మా మంత్రులంతా కూడా చాలా పాజిటివ్ గా మరింత వేగంగా పనిచేస్తాను అనుకున్నారు తప్ప ఎవరు అవమానంగా ఫీల్ అవడం లేదు. కొంతమంది శాఖలు ఒక్కొక్క మంత్రి దగ్గర ఎక్కువ శాఖలు ఉండడం వల్ల కొంచెం క్లియరెన్స్ తాత్సారం కావచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇప్పుడు అదే ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న కూడా అదే. ఇప్పుడు
మీరు కొన్ని మంత్రిత్వ శాఖలకు మాత్రం ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇతర మంత్రిత్వ శాఖలతో కనెక్షన్ కానివ్వండి, లేకపోతే కాంటాక్ట్ కానీ తక్కువ ఉన్నవి, లేదా ఒక్కొక్క మంత్రి దగ్గర ఎక్కువ ఉన్నవి కానివ్వండి, ఫైల్స్ సైజులు కానివ్వండి, ఫైల్ నెంబర్స్ కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. కేవలం ఫైల్ క్లియరెన్స్ని బేస్ చేసుకొని మీరు ర్యాంకులు ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలని ఆశ కానివ్వండి, లేకపోతే చేస్తున్నామన్న ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని ఇవాళ వెంటనే దిద్దుబాటు చర్యగా చూసుకొని ఓన్లీ ర్యాంకులు అన్నది మీ పనితీరుని మెరుగుపరచుకోవడానికి తప్ప మిమ్మల్ని ఏదో అవమానపరచడానికి కాదు అంటూ చంద్రబాబు నాయుడు ఇవాళ ఆ ఒక వ్యాఖ్య చేసే ప్రయత్నం అంటే, లేకపోతే ఆ అవసరం అందుకే ఏర్పడింది అన్నది ఒక మాట వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఏం లేదండి, ఏదైతే కూడా ఇప్పుడు రెండు శాఖల మధ్య అనుసంధానం ఫైల్స్ కానివ్వండి, అంటే మరింత రకంగా రెండు శాఖల్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, అలాగే ఏదైనా సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా కూడా అటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వం తత్వర నిర్ణయం తీసుకోవడానికి అనుగుణంగా ఉండటం కోసం మంత్రులంతా కూడా వేగంగా పనిచేస్తూ, ఏంటంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది, కేవలం ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం కొంచెం జవాబుదారితనం ఎక్కువగా ఉంది ఈ ప్రభుత్వానికి. ఆ జవాబుదారితనాన్ని కూడా ప్రజల ముందే పెడుతూ ఈ రోజు ఏదైనా ఒక మంత్రి దగ్గరికి ఒక సమస్యతో ఫైల్ వస్తే ఆ ఫైల్ క్లియర్ అవ్వడం ద్వారా ప్రజలు సంతృప్తి చెందుతూ ఉన్నారు. ఆ సంతృప్తి శాతాన్ని పెంచుకోవడం కోసం ఈ రోజు మంత్రులందరికీ కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఫైల్ క్లియరెన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కింద కాదు, ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఫైల్ క్లియరెన్స్నే వాళ్ళ పర్ఫార్మెన్స్ కింద ఇక్కడ మనము కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? ఫైల్ క్లియరెన్స్ కాకుండా వాళ్ళు చేయాల్సిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ చాలా ఉంటాయి. వాటన్నింటినీ అంటే పర్ఫార్మెన్స్ అన్న దాన్ని బేస్గా చేసుకోకుండా కేవలం ఫైల్ క్లియరెన్స్ అనే ఒక పారామీటర్ని మాత్రమే తీసుకొని ర్యాంకులు ఇవ్వడం ద్వారా అది నిజంగానే ప్రజల్లోకి వెళ్తుందా, లేకపోతే ఇంటర్నల్గా మీరు మాట్లాడుకోవాల్సిన విషయం బయటకు వచ్చిందా, లేదంటే కావాలని మీరు బయటకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఒక ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. సో పర్ఫార్మెన్స్ బేస్డ్కి ఫైల్ క్లియరెన్స్ ఒక్క సెగ్మెంట్ని, ఆ సెగ్మెంట్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసి ర్యాంకులు ఇవ్వడం కరెక్టమేనా, సమంజసమేనా? పెర్ఫార్మెన్స్ అనేది ఫైల్ క్లియరెన్స్ కూడా ఒక పాయింట్ అండ్ పెర్ఫార్మెన్స్ చూపించడంలో, అంటే తమ సమస్యని సాల్వ్ చేయడం అనేది కూడా ఒక పెర్ఫార్మెన్సే. అది కూడా ఏ విధంగా చేస్తా ఉన్నారు అనేది ఈ రోజు ప్రజలందరికీ చూపించడం జరిగింది. ప్రతి విషయంలో కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం. గతంలో మేము మరొకసారి చెప్తా ఉన్నాం, ఎవరు ఏ మంత్రి ఏ శాఖ కూడా మంత్రిలో తెలియని పరిస్థితి. మొన్న బాలినేని గారు చెప్పారు, నేను ఇంట్లో పడుకున్నాను, చీఫ్ సెక్రటరీ ఫైల్ క్లియర్ చేశాడని. అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రజలకు అంటే అధికారులు కూడా ఒక స్థిమితమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు అధికారులంతా కూడా తమ పని తాము చేసే ధైర్యం వచ్చింది. ఈరోజు ఏదైతే ప్రజలకు సమస్యలు వస్తా ఉన్నాయో ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి అధికారి నిర్ణయం తీసుకొని అది మంత్రికి తెలియజేయడం ద్వారా ఆ ఫైల్ క్లియర్ అవుతా ఉంది. అంటే ఒక జవాబుదారీతనం, ఒక పారదర్శకత ఈరోజు మరొక 5 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చింది. గతంలో ఏ మంత్రి దగ్గరికి ఫైల్ వెళ్లకుండా చీఫ్ సెక్రటరీలు అలాగే కింద స్థాయి అధికారులు కూడా క్లియర్ చేసిన పరిస్థితులు. మంత్రులు ఎవరు కూడా తమ ఫైల్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఇంకొకరు కూడా గమనిస్తా ఉన్నాం, గతంలో శ్మశానంలా ఉండే సచివాలయం ఈ రోజు ఒక పార్కులా మరొక అద్భుతమైన జనాలతో కనబడతా ఉంది. చూస్తుంటారు, గత 5 సంవత్సరాల్లో సచివాలయంలోకి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, పోయేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈ రోజు పనుల కోసం ప్రజలు తమ సమస్య ఇక్కడ తీరుతుందని సచివాలయానికి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ మొత్తం నెంబర్స్లో మనం అబ్జర్వ్ చేస్తే టాప్ 10లో జనసేనకు సంబంధించిన 3 మినిస్టర్లు కనిపిస్తున్నారు. సో వాళ్ళు బాగా అగ్రెసివ్గా పనిచేస్తున్నారు, లేకపోతే ఇంకో రకంగా పనిచేస్తున్నారు అనే విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ మాత్రం ఆ టాప్ 10లో అయితే ఉన్నారు కానీ బట్ టాప్ 5లో లేకపోవడం అన్నది. అంటే ఇవి పారదర్శకంగా జరిగాయని చెప్పడం కోసం అని ఆ నెంబర్స్ ఇచ్చారా, లేకపోతే నిజంగానే పర్ఫార్మెన్స్ అంతే ఉందా? ఇది పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి పారదర్శకంగా జరుగుతుందని ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ ఎంత ఉంటే అంతవరకు ఎవరు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారనే దాని మీద ఒక ఇచ్చింది. ఏదైతే ర్యాంకింగ్స్ ఇచ్చారో ఆ ర్యాంకింగ్స్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్ ఉండొచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్ ఉండొచ్చు. వాటెవర్ ఇట్ మే బి, వాళ్ళ ర్యాంక్స్ అవే. తమ పనితీరు కూడా మెరుగుపరుచుకుంటామని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఏదైతే మేము కూటమి ప్రభుత్వం వెళ్తా ఉందో మేమంతా కలిసి పని చేస్తా ఉన్నాం. అలాగే పెర్ఫార్మెన్స్ విషయంలో రాంబాబు కూడా ఎవరు కూడా రాజీ పడకుండా రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్ళడానికి కూడా పనిచేస్తారు. రైట్. రాంబాబు గారు ఇవాళ ర్యాంకులకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో కనీసం ఏ మంత్రిత్వ శాఖకి ఏ మంత్రి ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించేసింది. ఇప్పుడు మంత్రులు ఎవరున్నారో జనాలకు తెలుస్తోంది, ఆ మంత్రిత్వ శాఖలు ఏం పనిచేస్తున్నాయో కూడా ప్రజలకు తెలిసే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే ఇవాళ ర్యాంకులు ఇచ్చి వాళ్ళ పనితీరుని ప్రజల ముందు ఉంచుతున్నాము అన్నది ఇవాళ టీడీపీ పార్టీ చెప్పి ఒక వర్షంగా కనిపిస్తోంది. మీరు ర్యాంకుల ప్రకటన కానీ దాని మీద మీరు ఎలా చూస్తున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? చెప్పండి. ఎస్ నాగేంద్ర. హలో.
ఎస్ నాగేంద్ర గారు, ఇక్కడ అంటే ఇక్కడ మరొక కీలకమైన అంశం మీరు అన్నట్టుగా గతంలో ఏదైతే రా- మంత్రులకు సంబంధించి వాళ్ళ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన క్లారిటీ లేదు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా పని చేసుకోనివ్వట్లేదు మంత్రులని. ఇప్పటికీ అంటే గతంలో అంటే 2014 నుంచి 19 ప్రాంతంలో లోకేష్ బాబుకు సంబంధించిన ఒక కోటరీ ఉండేది, అదే వాళ్ళని నడిపించేది అనే విధంగా మాట్లాడే వల్ల దానికి సంబంధించి కొద్దిగా అసంతృప్తి కూడా మంత్రివర్గంలో ఉంది. దాన్ని ఎవరు బాహాటంగా మాట్లాడలేకపోతున్నారని ఒక మాట వినిపిస్తుంది. అందులో సత్యం ఉందంటారా? నిజంగానే ఛాన్స్ ఉందంటారా అలాంటిది? ఒకటి మాత్రం చెప్పగలం, ఇది సాక్షి పేపర్లోనో సాక్షి టీవీలో వినిపిస్తుంది తప్ప మంత్రుల్లో కానీ ప్రజల్లో కానీ ఎక్కడా లేదు. మంత్రులంతా కూడా తమ తమ శాఖల పనులు చేస్తా ఉన్నారు. అట్లా అంతే తప్ప ఎవరి శాఖలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు ఏమైనా పక్క శాఖలో తనకు పని అవసరం ఉంటే అడిగి చేయించుకోవడమే తప్ప ఈ రోజు ఒకరి శాఖ మీద ఒకరు పెత్తనం చేసే పరిస్థితి అయితే లేదు. పూర్తిగా మంత్రులు తమ స్వయం ప్రతిపత్తితో పనిచేస్తా ఉన్నారు తప్ప ఎవరి మీద ఆధారపడిన పరిస్థితి కాదు. ఇంకొకటి కూడా చెప్పొచ్చు, ఎస్ ఇప్పుడు ఏదైతే మీరు మాటలు చెప్పారో అది కేవలం బులుగు మీడియాలోనో అలాగే బ్లూ మీడియాలోనో తప్ప ఇంకొక చోట ఎక్కడ ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ వచ్చిన పరిస్థితే లేదు. Right. ఇటువంటి ఏదైతే చూస్తా ఉన్నామో ఇటువంటి మాటలని కూడా ఈ రోజు గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రజల నుంచి కానీ మా మంత్రుల్లో కూడా అటువంటి అభద్రతా భావం కానీ ఎటువంటి పరిస్థితుల్లో లేదు. అందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబంలో వెళ్తా ఉన్నారు. మంత్రివర్గం అంటే ఒక కుటుంబంలో పనిచేస్తా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు తప్ప ఎవరిని ఎవరు కూడా ప్రేరేపించే పరిస్థితి లేదు. రైట్. రాంబాబు గారు, నమస్కారం అండి. ఎస్, ర్యాంకులకు సంబంధించి ఇవాళ పారదర్శకత ఉంది కాబట్టే ఆ పారదర్శకతలో భాగంగానే మంత్రిత్వ శాఖలు ఎవరు నిర్వహించినా పర్సన్స్తో సంబంధం లేకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్గా, ముఖ్యంగా ఫైల్ క్లియరెన్స్ చేస్తున్న స్పీడ్ని బేస్డ్గా చేసుకొని ర్యాంకులు బహిరంగంగా చెప్పడం కానివ్వండి, బాగా పనిచేస్తున్న వాళ్ళని అప్రిషియేట్ చేయడంతో పాటు చేయని వాళ్ళని వాళ్ళతో పోటీ పడాలనే విధంగా ఒక స్పోర్టివ్ స్పిరిట్ని మంత్రివర్గం మధ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది టీడీపీ అనేది ఒక వాదన వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు? ర్యాంకుల ప్రకటన కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన నాయకుల మధ్యలో సంబంధించిన అవగాహన కానివ్వండి. ఒక విషయం అండి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఏ అంశాన్నైనా తీసుకుని ముందుకు పోయేటటువంటి పార్టీ అండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఎక్కడా కూడా మంత్రులను ఇబ్బంది పెట్టేటువంటి అంశం కానీ 2.5 సంవత్సరం కేబినెట్ నుంచి మిగతా 2.5 సంవత్సరం కొత్త వాళ్ళని మరుస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ విషయం అట్లా కాదు. ఈ ర్యాంకింగ్లు అంశం అనేది ఈ రోజు ముందుకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ తనకి ఇష్టం లేనటువంటి వ్యక్తులను, కొంత ఇండివిజువల్ వ్యక్తులను కూడా షఫ్లింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారనేటువంటి అనుమానాలు అందరికీ ఉన్నాయండి. అట్లాగే ఇది పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆయన ప్రభావితం చేస్తూ ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో తాను కానీ తన కుమారుడు కానీ స్పందించకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకున్నటువంటి విధానం చూస్తాం. అట్లాగే కడపలో చూస్తే అక్కడ ఒక ఎంపీపీ మీద ఎంపీపీ తన తల్లి ఎంపీపీగా ఉంటే సుదర్శన్ రెడ్డి అని ఒక అడ్వకేట్ ఏదైతే అక్కడ ఎంపీడీఓ ఏదైతే రూల్స్ భిన్నంగా తాళాలు వేసి తీయకుండా ఇట్లా చూస్తున్నాం. నేను సనాతన ధర్మం అని చెప్పేటటువంటి అంశం కానీ ఇట్లా రకరకాల అంశాల్లో పవన్ కళ్యాణ్ ని ఒక ఎక్స్ట్రా ప్లే కార్డుగా వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఒక రకమైనటువంటి విధానం అవలంబిస్తారండి. చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు కూడా తనకు అనుకూలంగా చేస్తున్నటువంటి విధానం. నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటామని లెటరు ఒక రిలీజ్ చేశారండి. ఎందుకంటే ఆయన ఎంపీ పోతే రాజ్యసభకి ఇబ్బందికరమైనటువంటి అంశం కూడా ఇట్లా రాజకీయ ట్రిక్స్ టెక్నిక్స్ ప్లే చేస్తూ ఎప్పటికప్పుడు ఇప్పుడు మంత్రుల ర్యాంకుల విషయంలో కూడా ఆయన ఏదో కొంత మతలబు పెట్టుకొని చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉందండి. రైట్. అయితే అంటే మీరు చెప్తున్న ప్రకారం, మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము ఈ ర్యాంకింగ్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి అంటే కరెక్ట్గా వాళ్ళ పనితీరుకు ఆధారంగానే వచ్చాయి అనుకుంటున్నారా, లేకపోతే అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా, లేదా వాళ్ళు ఎవరికైతే ఆ ర్యాంకులు ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి మాత్రం వచ్చినాయి? ఎందుకంటే నేను ముందు కూడా ప్రశ్న అడిగాను, నేను టాప్ 10లో అటు ఏదైతే జనసేనకు సంబంధించిన మంత్రులు అందరి పేర్లు ఉంటున్నాయి మనకు అందులో, అంతేకాకుండా సత్యకుమార్ బీజేపీ పార్టీ నుంచి ఉన్న నాయకుడికి కూడా అక్కడేమో ర్యాంక్ వచ్చేసింది. మిగిలిన టీడీపీకి సంబంధించిన నాయకుల ర్యాంకులు ఏమో కింద ఉండిపోయినాయి. ఏంటి అది ఏమైనా దాంట్లో ఏమైనా డివియేషన్ ఏమైనా చూస్తున్నారా మీరు? స్పష్టంగా ప్రకటించలేదండి, తానే ఇచ్చాడని చెప్పారు. తాను ఇచ్చినటువంటి ర్యాంకుల విలువ ఏముంటుందండి? నువ్వే ఐరిష్ అని చెప్పేసి దాన్ని ఫాలో అవుతారండి ప్రజల్లో. ఒక నాయకుడి మీద ఆయన ఏదైనా ఉంటే ఐరిష్ సర్వే అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఏదో ఒక సంస్థ ఇవ్వాలి, ఏదో ఒక డిప్లొమాటిక్ గా ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీ ఉండేటువంటి ఒక సంస్థ ర్యాంకులను కనుక
ఇస్తే దానికి కొంత విశ్వసనీయత ఉంటుంది. ఈయన ఏమీ లేకుండా తానే ర్యాంకులు ఇచ్చేసాడు. ఇక్కడ దాన్ని బట్టి తన యొక్క విధానంలో ఎవరినైతే అట్టడుగున్నటువంటి మంత్రులను వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే వాళ్ళని తీసేస్తామనేటువంటి సంకేతానికి ప్రజల్లో ఒక రకమైనటువంటి ముందు ప్రజలకు ఒక అంశాన్ని పంపుతాడండి చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లోకి తాను ఒక అంశాన్ని పంపి దాని ద్వారా ఆయన చేస్తున్నటువంటి విధానం ఉంటుంది. కానీ మీరేమో ఇలా అంటున్నారు, టీడీపీ కానివ్వండి మిగిలిన వాళ్ళు కానీ మాట్లాడుతున్న అది ఏంటంటే ఒకరితో ఒకరి పోటీ పడేలాగా ఒక స్పోర్టివ్ స్పిరిట్ వచ్చేలాగా ఇలాంటి ర్యాంకులు ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళ పనితీరుని వాళ్ళు మెయింటైన్ చేసేలాగా, ఎవరైతే పనితీరు బాగాలేదు అని చెప్పారో వాళ్ళ పనితీరుని మెరుగుపరచుకోవడానికి ఒక ఆపర్చునిటీ లాగంటే సమ్మన్ ఈజ్ వాచింగ్ యూ అనే దాన్ని చెప్పే ప్రయత్నం చేశారనుకోకూడదు అంటారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఏది చేయడండి. ఏదో ఒక సర్వే రూపంలో ఏదో ఒక సంస్థ రూపంలోనో దాన్నన్నిటిని కూడా ఫ్రేమ్ చేసి తర్వాత తాను అనుకున్నటువంటి రాజకీయ విధానానికి అనుకూలంగా మరల్చుకునేటువంటి మనస్తత్వం తప్ప మరొకటి కాదండి. ఇది మనం గమనించాలి. ఆయన రాజకీయ విధానం మొట్టమొదటి చూస్తే అదొక ట్రిక్స్ టెక్నిక్స్ తోటి ఫాలో అవుతాడు. తాను అనుకున్నటువంటిది చేయడం కోసం ఆయన ప్రజల్లో ఒక నానుడి ముందు తీసుకొచ్చి తర్వాత ఏదైనా చేస్తాడనేది అందరికి తెలిసినటువంటి అంశమేనండి. సో అయితే ఇది ఓన్లీ కేవలం అంటే మంత్రివర్గంలో మార్పు కోసం చేస్తున్నారంటారా? అంటే మీ ఉద్దేశం ప్రకారం అంటే మీరు అంటే నేను ఒక చిన్న ప్రశ్న కూడా ఉంది నాకు. ఎందుకంటే మీరు గతంలో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలకి ఒక్కొక్క కొద్దిమందికి ఇస్తాము కొద్దిమంది మారుస్తాము అని చెప్పారు. మీరు ఆల్రెడీగా కొద్దిమంది మార్చే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకు మార్చారు అన్నదో లేకపోతే ఉన్న వాళ్ళని ఎవరిని కంటిన్యూ చేశారు, ఎందుకు కంటిన్యూ చేశారు అన్న దానికి మీరు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండానే మార్చేసిన పరిస్థితి మనం చూసాం. అది ఇంటర్నల్గా మేబీ మీ ఇంటర్నల్ ఇష్యూ అయి ఉండొచ్చు. కానీ ఆ మంత్రివర్గమో లేకపోతే ఆ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి మీరు మార్చడం ద్వారా దానివల్ల నష్టం జరిగిందా అన్న అనుమానం కూడా చాలా మంది ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం తీసుకోండి, 2.5 సంవత్సరాల పాటు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఎందుకు మార్చి మీరు అంబటరాంబాబుకి ఇచ్చారో తెలియదు. ఆ తర్వాత పని జరిగిందా జరగలేదా అన్న విషయంపైన ఇప్పటికీ ప్రజల్లో ఒక ప్రశ్న అయితే అట్లనే కంటిన్యూ అవుతుంది. అలాంటి కీలక శాఖల్ని కూడా మార్చడం ద్వారా మీరు సాధించింది ఏంది? ఇప్పుడేమో టీడీపీ పార్టీ ఇంకా అంటే స్టార్ట్ అయిన 8 నెలలకే వాళ్ళు ర్యాంకులు ఇవ్వడం ద్వారా పనితీరు మెరుగుపరచుకోవడానికి ఆ మంత్రులకు అవకాశం కల్పిస్తుంటే దాని మీద మీరు విమర్శలు ఎందుకు చేస్తున్నారు అది ఒక ప్రశ్న. ఇక్కడ ప్రజాక్షేత్రంలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిందండి. అట్లాగే 2వ దఫా సీనియర్స్ అందరం కూడా తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు జరగలేదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అట్లాగే అన్ని స్కీములు ట్రాన్స్పరెన్సీగా అన్ని స్కీముల్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి పాలనా సంస్థలకు తీసుకొచ్చారండి. సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అట్లాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనాను జయించడం కానీ, ప్రజలకు సేవలు చేయటం కానీ, గ్రామాల్లోనే ఎటువంటి లంచగొండితనం లేకుండా కూడా జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా డైరెక్ట్ గా వాలంటీర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి చేసినటువంటి విధానం కూడా మనం చూస్తాం. ఇటువంటి విధానాలన్నీ చేపట్టారు. మంత్రులు కూడా బాధ్యతాయుతంగా చేయించారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క 9 నెలల కాలంలోనే మంత్రులందరూ కూడా విఫలమయ్యారు తీవ్రంగా. ఈ విషయం మనందరికీ తెలిసినటువంటి అంశమే. దానికోసం ఈ మంత్రుల ర్యాంకింగ్ తోటి ఆయన ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి మళ్ళీ కూడా ఇది ఒక సూత్రీకరణ అండి. ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు మ్యాజిక్లో భాగం తప్ప మరొకటి కాదని నేనైతే గట్టిగా చెప్తున్నానండి. సో ఫైనల్గా మీరు ఎలా చూస్తారు ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఆ ర్యాంకింగ్ విధానంలో కానివ్వండి, సరే అది చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఒపీనియన్ అయినా సరే ఖచ్చితంగా అందులో వర్క్ చేస్తున్న వాళ్ళ పేర్లే మీకు అనిపిస్తున్నాయా? లేకపోతే కేవలం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని పార్టీలని సంతోషపరచడానికో మరి కొద్దిమందిని ఇబ్బంది పెట్టడానికో మాత్రమే దాంట్లో ర్యాంక్స్ ఇచ్చినట్టుగా చూస్తున్నారా? ఖచ్చితంగా అండి. కొంతమంది ఇప్పుడు ఒక రకమైనటువంటి నమ్ముడు ఉందండి. ప్రభుత్వం పడిపోయేటటువంటి పరిస్థితి ఉంది, అసంతృప్తి ఎక్కువైన ప్రజల్లో. అట్లాగే కొంతమంది ఇక్కడ జనసేన పార్టీ బీజేపీకి అట్లాగే టీడీపీకి డిఫరెన్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలను మీకు మంత్రివర్గంలో మళ్ళీ స్థానం ఇస్తానని చెప్పి ఇంటర్నల్ గా పాలిటిక్స్ నడుపుతున్నారు అనేటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో ఉందండి. మేధావి వర్గంలో కూడా ఇటువంటి ఆలోచన కూడా ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. నిజంగానే మీరు టైం ఇచ్చారు చాలా షార్ట్ పీరియడ్లోనే. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ర్యాంకులకు సంబంధించి మీ తరహా విశ్లేషణ మీరు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ర్యాంకులకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన శైలిలో విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తుంటే టీడీపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఒక పోటీ తత్వాన్ని పెంచడం ద్వారా మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మంత్రులకు కల్పించాలన్న ఒక రీజన్తో మాత్రమే ఈ ర్యాంకులు ప్రకటించామని చెబుతూ, అంతేకాకుండా మేము కూడా అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా లోకేష్ అందరూ కూడా ఆ పనితీరును మెరుగుపరచుకోవడానికి దీని ఒక అవకాశంగా మేము వాడుకుంటాము అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆహ్వానించదగినవి. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ ర్యాంకులు
ప్రకటించడం ద్వారా మీరు సాధించింది ఏం లేదు. ఒకవేళ మంత్రివర్గం నుంచి మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందో అందులో భాగంగానే ఇలాంటి ర్యాంకులను ప్రకటించడం ద్వారా కింద వాళ్ళని మార్చేసి కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఇలాంటి ఒక లీక్ ఇవ్వడం ద్వారా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, లేదా ఇప్పటికే వ్యతిరేకత మొదలైంది అని భావిస్తున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతను కొద్దిమంది మంత్రుల మీద తోసేందుకు భాగంగా దీన్ని ఏమైనా తీస్తున్నారన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది.